కావిలింపు, కౌగిలింత, హగ్గు ఏంటిది? సాధారణంగా మనకి ఎమోషన్స్ ఎక్కువైనప్పుడు, భావావేశాలు ఎక్కువైనప్పుడు ఒక మనిషి ఇంకో మనిషి, లేకపోతే మనిషి ఇంకొక జీవి, లేకపోతే వేరే వేరే జీవులు భౌతికంగా దగ్గర వాళ్ళని చూస్తే నియరెస్ట్ ఏంటంటే దానికి హగ్గు, కౌగిలింత. దానిలో భౌతికమైన దూరాలు తగ్గిపోతాయి. మామూలుగా 3 రకాల ఆవేశాల్లో హగ్గింగ్ అనేది అవసరం అవుతుంది. ఒకటి ఏంటంటే సృష్టి కార్యం అనుకోండి, కామావేశం ఎక్కువైనప్పుడు, అంటే డిజైర్ ఫర్ సెక్స్ ఎక్కువైనప్పుడు అన్నమాట. చెప్తూ ఉంటారు శ్లిష్యతి కామపి చుంబతి కామపి అని చెప్పి. అటువంటిప్పుడు స్త్రీ పురుషులు హగ్గింగ్ చేసుకుంటారు. రెండవది స్నేహభావం, ఫ్రెండ్లీనెస్ ఎక్కువైపోయినప్పుడు స్త్రీలు కానీ పురుషులు కానీ స్త్రీలు కానీ హగ్ చేసుకుంటూ ఉంటారు. అదే ప్రేమ జంతువుల్లో కూడా మనకు కనపడుతుంది. మనం పెట్స్ని ఎలా హగ్ చేసుకుంటాం అట్లా అన్నమాట. మూడోది ఏంటంటే శోకం, చాలా విపరీతమైన దుఃఖం వచ్చింది, అటువంటిప్పుడు కూడా హగ్ చేసుకోవాలనిపిస్తుంది. చూడంగానే ఒకళ్ళనొకళ్ళ దగ్గర బంధువులు కానీ ఆప్తులు కానీ కావలించుకుని ఏడ్చుకుంటూ కూర్చుంటారు. ఆ రకంగా వాళ్ళ యొక్క భావవేశం కొంత తగ్గుతుంది అన్నమాట. 4వ సందర్భం ఎట్లా ఉంటుందంటే ఎవరిని అభినందించాలనుకోండి, హగ్ చేసుకుంటారు, గట్టిగా కంగ్రాచులేషన్స్ చెప్తారన్నమాట. ఈ రకంగా ఈ హగ్గింగ్ అనేటువంటిది ఎమోషనల్ వెంటిలేషన్ లాంటిది అన్నమాట. అది మన భావావేశాన్ని కొంత తగ్గించే సాధనంగా ఉంటుందన్నమాట. ఈ సందర్భంలో శివరాత్రి కావలింపులను ఒకటి ఉపయోగించేవాళ్ళు మా చిన్నప్పుడు. అందరూ సాధారణ ప్రయాణ సాధనాలు ఇంత ఉండేవి కావు, కమ్యూనికేషన్స్ లేకపోతే ఫోన్స్, మొబైల్స్ ఏమి ఉండేవి కావు కదా. శివరాత్రి అయిన సందర్భంలో అందరూ నదీ తీరాల్లో కలుసుకునేవాళ్ళు, బంధువులందరూ వచ్చి చూడంగానే ఆటోమేటిక్గా ఒకళ్ళనొళ్ళు హగ్ చేసుకునేవాళ్ళు. ఇట్లాంటి వాటికి శివరాత్రి కౌగిలింపులు అని ఒక మాట ఉంటూ ఉండేదన్నమాట. ఇన్ ఎనీ కేస్, hugging is an important human expression of emotion, either love, grief, or friendliness and closeness.